మొత్తానికి కూతురు పుట్టినరోజుకి ఇంటికి పిలిచి రాజ్యలక్ష్మి పరలోకానికి పంపేసింది అవని. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆమె చావుకి కారణమైంది. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఇంటింటి రామాయణం ఎపిసోడ్లో ఏమైందంటే, భర్తగా చక్రధర్తో తల కరువి కూడా పెట్టనీయలేదు పల్లవి. ఇక ఇంటికి రావడంతో ఆగు అని ఆపేస్తుంది పల్లవి. హాస్పిటల్లో మా మామ్ని తాకొద్దని చెప్పాను, శ్మశానంలో తలగొరివి పెట్టొద్దని చెప్పాను. అలా చెప్పానంటే మామ్కి నీకు ఈ ఇంటికి సంబంధం లేదని అర్థం కదా, మళ్ళీ ఎందుకొచ్చావు, ఇంకా ఎవరిని చంపాలి అంటూ తిరిగి పంపించేస్తుంది పల్లవి. అటు అవని అండ్ కో బ్యాచ్ తెగ బాధపడిపోతూ ఉంటారు. ఊకో ఊకో అని ఒకరినొకరు ఓదార్చుకుంటారు. కొడుకులు కోడలతో ఇల్లు మొత్తం సంతోషంగా ఉందని తెగ ఆనందపడిపోయాను, కానీ ఆ ఆనందం ఇలా విషాదంగా మారుతుందని అనుకోలేదు. మీ నాన్నగారికి చెల్లెలంటే ప్రాణం. ఆయన కోలుకున్న తర్వాత నా చెల్లెలు రాజేశ్వరి చూడాలి, పిలవండి అంటే ఏం సమాధానం చెప్పాలి? తన చెల్లెలు చనిపోయిందంటే ఆయన తట్టుకోలేరురా, తట్టుకోలేరు అంటూ కుమిలి కుమిలి ఏడ్చేస్తుంది పార్వతి. ఇంతలో ఆరాధ్య వచ్చి నా వల్లే ఇలా జరిగిందమ్మా అని బాధపడుతుంది. నా పుట్టినరోజున అందరూ రావాలని అడిగాను. అందరూ రావడం వల్లే రాజేశ్వరి అమ్మమ్మ చనిపోయింది కదమ్మా. నేను అలా అడగకుండా ఉండాల్సింది అని అంటుంది ఆరాధ్య. దాంతో అవని అలా మాట్లాడకూడదు, తప్పు, ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు అని సంబంధం లేని డైలాగ్ కొడుతుంది. అత్తయ్య చనిపోయినందుకు చాలా బాధగా ఉంది, కానీ దానికి అవనే కారణం అని అనడం ఇంకా బాధగా ఉంది అని అంటాడు అక్షయ్. అందరి మంచి కోసం ఆలోచించే నిన్ను మాటలు అనడం చాలా బాధగా ఉంది. రాజేశ్వరి అత్తయ్య మనం ఎంత చెప్పినా వినలేదు. ఆమె ఆవేశం వల్లే ఇలా జరిగింది అని అంటారు కమల్ శ్రీకర్. ఇక ఉన్న తలపోట్లు సరిపోవన్నట్లుగా మరో ఫిట్టింగ్ పెడుతుంది అవని. పాపం పల్లవి పిన్నిపోయిన బాధలో ఉంది. తనని ఓదార్చే వాళ్ళు, ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. నేను వెళ్ళి పల్లవిని తీసుకుని వస్తాను అని అంటుంది. ఈ అవని పల్లవితో దొప్పులు తినకపోతే నిద్ర పట్టదు కదా, అందుకే ఎగేసుకుని వెళ్తానని అంటుంది. దానికి పార్వతి వంతపాడుతుంది. కరెక్ట్ అమ్మా, పల్లవి మనతో ఉంటేనే ధైర్యంగా ఉంటుంది, వెళ్ళు అని అంటుంది పల్లవి. నీతో పాటు నేను కూడా వస్తాను అని అంటాడు కమల్. లేదు లేదు, నేను ఒక్కదాన్నే ఉద్ధరించాలి అన్నట్లుగా మాట్లాడుతుంది అవని. తల్లి ఫోటో దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది పల్లవి. లోపలికి వెళ్లకుండా ఇంటి బయటే కూర్చొని ఉంటాడు శ్రీకర్, చక్రధర్. ఇక పల్లవి ఏడుపు చూసిన భరత్, నన్ను కొడుకుగా చూసుకున్న అమ్మ చనిపోవడం నేనే తట్టుకోలేకపోతున్నా. నీ బాధని అర్థం చేసుకోగలను, బాధపడొద్దు సిస్టర్ అని అంటాడు భరత్. దాంతో పల్లవి, మా అమ్మ చావుకి కారణం మీ అక్కే అని అంటుంది. ఇంతలో ప్రణతి, అవని వదిన ఎవరికైనా మంచి చేయాలనుకుంటుంది తప్పితే చెడు చేయదు, వదిన తోపు తురుము అని భజన మొదలు పెడుతుంది. ఇంకా ఆపుతావా? మా అమ్మ చనిపోవడానికి కారణమైన ఆ అవనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటుంది పల్లవి. వెంటనే ఎవరికో హడావిడిగా ఫోన్ చేస్తుంది పల్లవి. ఏం చేస్తుందో ఏంటో ఎవరికీ అర్థం కాదు. ఆ తర్వాత రాజేశ్వరి ఫోటో దగ్గరకు వచ్చిన పల్లవి, అమ్మ, నీ ఆత్మ శాంతించేలా చేయడానికి నీ కూతురు ఈ పల్లవి ఉంది, నువ్వు చనిపోవడానికి ఆ అవనే కారణం అంటూ బోరున ఏడుస్తుంటుంది పల్లవి. ఇంతలో మన హీరోయిన్ ఆటో దిగుతుంది. లోపలికి వెళ్ళి పల్లవి అని ప్రేమగా పిలుస్తుంది. మన దురదృష్టం కొద్దీ ఇలా జరిగింది. ఎప్పుడేం జరుగుతుందో ఎవరం చెప్పలేం, ఏదీ మనం ఆపలేం, ఇది దేవుడి నిర్ణయం. కష్టాలు మనుషులకు రాకపోతే ఎవరికొస్తాయి అన్నట్లుగా వేదాంతం స్టార్ట్ చేస్తుంది అవని. దాంతో పల్లవికి ఒళ్ళు మండిపోతుంది. జరిగిన దాన్ని మర్చిపోవడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. నువ్వు ఇక్కడే ఉంటే మీ అమ్మ గుర్తొస్తూనే ఉంటుంది, మన ఇంటికి వెళ్దాం పదా అని చేయి పట్టుకుంటుంది అవని. దాంతో పల్లవి, వదలవే చేయి అంటూ ఓ తోపు తోస్తుంది. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఓదార్పు మాటలు చెప్తున్నావా? మా మామ్ చనిపోవడానికి కారణం నువ్వే, నువ్వే, నువ్వే చంపావు. సంతోషంగా ఉన్న మా ఫ్యామిలీని ముక్కలు చేశావు. బ్రతికి ఉండగానే మా మామ్కి నరకం చూపించారు. మా డాడ్ని దూరం చేసి మా అమ్మ కాపురంలో నిప్పులు పోశావు. పథకం ప్రకారమే నీ కూతురు పుట్టినరోజుకి మా మామ్ని పిలిపించి చంపేశావు. మీ తల్లి కూతుర్లు ఇంతకి తెగిస్తారని తెలుసుంటే మా మామ్ చనిపోకుండా నేను కాపాడుకునేదాన్ని అని బోరున ఏడుస్తుంది. ఇక తిన్న దొబ్బలు చాలకపోవడంతో, లేదు పల్లవి, నేను అలాంటి దాన్ని కాదు అని అంటుంది అవని. ఇక ఆపుతావా నీ డ్రామాలు? నాకు నా తల్లిని లేకుండా చేసినట్లే నేను కూడా నీకు తల్లి లేకుండా చేస్తాను, జరిగేది అదే, చూస్తూ ఉండు అని అంటుంది పల్లవి. మా అమ్మ నీకు కూడా అమ్మననే విషయం నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు. కన్న తల్లిని చంపాలని అనుకుంటున్నావు అని తనలో తాను అనుకుంటుంది అవని. మా అమ్మని చంపిన నిన్ను ఎలా ప్రశాంతంగా ఉండనిస్తానని అనుకుంటున్నావు? ఏం చేస్తానో కాసేపట్లో నీకే తెలుస్తుంది అని అంటుంది పల్లవి. ఇంతలో అవని ఇంటికి పోలీసులు వస్తారు. ఇక్కడ అవని అంటే ఎవరు అని అడుగుతారు పోలీసులు. నా భార్య అని అక్షయ్ చెప్పడంతో, ఆమెను అరెస్ట్ చేయడానికి వచ్చాం, ఆమె ఎక్కడా అని అంటాడు పోలీసులు. నా భార్యని అరెస్ట్ చేయడం ఏంటి? ఏం తప్పు చేసింది అని అంటాడు అక్షయ్. మీ వైఫ్ పై కేసు ఫైల్ అయింది, రాజేశ్వరి గారిని చంపింది అని అవని అని ఆమె కూతురు పల్లవి కేసు పెట్టింది అని అంటారు పోలీసులు. ఇంతలో అవని రానే వస్తుంది. నేనే అవనిని అని అంటుంది. అయితే పదండి పోలీస్ స్టేషన్కి, రాజేశ్వరిని చంపింది మీరేనని కేసు ఫైల్ అయింది, పల్లవి గారు కేసు పెట్టారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అంటారు పోలీసులు.